ఓకే. సో, రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. మరి మాట్లాడకండి. సో, దిస్ ఈస్ బూట్‌స్ట్రాప్ అనమాట. సో, ఇక్కడికెళ్తే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ లింక్ అయినా తీసుకోవచ్చు. సో, ఇప్పుడు బూట్‌స్ట్రాప్‌ని మనం 2 టైప్స్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒకటి లింక్ త్రూ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఫోల్డర్‌ని డౌన్‌లోడ్ చేసి దాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో, 2 మెథడ్స్‌లో మీకు ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. ఫర్ ఫర్ నౌ ఒక డెమో పేజ్ తీసుకుందాం. ఆహ్, ఏదో ఫోల్డర్‌లో ఏదో పేజ్ తీసుకుందాం. index.html ఒకటే ఉంది కదా! సో, ప్రస్తుతం దీన్ని పీకేసి ఫస్ట్ మనం బాయిలర్ ప్లేట్ కోడ్ తీసుకుంటాం. సో, ఇక్కడ దీని టైటిల్ బూట్‌స్ట్రాప్ ఎగ్జాంపుల్ అని పెట్టుకుందాం. ఎగ్జాంపుల్. సో, ఫస్ట్ లింక్‌తో లింక్ చేద్దాం దీనికి. సో, ఇక్కడికెళ్తే ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ లింక్ హెచ్ఆర్‌ఎఫ్ ఒకటుంది. ఓకేనండి. ఇక్కడుందా లింక్ హెచ్ఆర్‌ఎఫ్ జేబీఎస్ బూట్స్ అని. ఈ లింక్‌ని అలా కాపీ కొడతాం. కాపీ కొట్టి పేస్ట్ ఇట్ హియర్. ఓకే. లింక్ పేస్ట్ అయిపోయాక మన బూట్‌స్ట్రాప్ దీనికి లింక్ అయిపోయింది. ఇప్పుడు బూట్‌స్ట్రాప్‌తో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో, ఇప్పటి వరకు ఏం చేసేవాళ్ళు మీరు? ఒక క్లాస్ నేమ్ మీరు డిక్లేర్ చేసుకొని, ఆ క్లాస్ నేమ్ మీరు స్టైలింగ్ రాసేవారు కదా! సో, ఇన్ బూట్‌స్ట్రాప్ మన దగ్గర ప్రీ రిటన్ క్లాసెస్ ఉంటాయి. సో, ఒక క్లాస్ ఇప్పుడు బీజీ డార్క్ అని ఒక క్లాస్ ఉంటది. బీజీ డార్క్ అంటే ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ డార్క్ అయిపోద్ది. సో, అదొక ప్రీ రిటన్ క్లాస్ అనమాట. అవి ఎలా యాక్సెస్ చేస్తామంటే, జస్ట్ వెయిట్ ఓపెనింగ్ విత్ లైవ్ సర్వర్. సో, ప్రస్తుతానికి పేజ్‌లో ఏం లేదు కదా! సో, లెట్స్ స్టార్ట్ కోడింగ్ ఇన్ బూట్‌స్ట్రాప్. సో, బాడీలో ఒక డివిజన్ తీసుకుంటాను. ఓకే. ఈ డివిజన్ లోపల ఒక టెక్స్ట్ రాస్తాను. H1 హలో. సో, ఇప్పుడు ఈ డివిజన్‌కి బ్యాక్‌గ్రౌండ్ డార్క్ చేయాలంటే ముందేం చేసేవాళ్ళం స్టైల్ ఇచ్చుకొని బాడీకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈ డివిజన్‌కి క్లాస్ ఇప్పుడు అంత కాకుండా జస్ట్ గివ్ క్లాస్ బీజీ డార్క్. వచ్చిందా బ్యాక్‌గ్రౌండ్ డార్క్? బట్ దాని హైట్ సెట్ అవ్వలేదు. అందుకే తీసుకోవట్లేదు. వచ్చిందా బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ కనిపిస్తుందా? సో, అది బీజీ డార్క్ అనమాట. బీజీ డార్క్ ఉంటది. అలాగే టెక్స్ట్ సెంటర్ ఉంటది. టెక్స్ట్ టెక్స్ట్ వైట్ చేయాలంటే టెక్స్ట్ వైట్ అని రాసేస్తారు. టెక్స్ట్ లైట్ వైట్ కాదు యాక్చువల్లీ లైట్ అని రాస్తాం. టెక్స్ట్ లైట్. నా లోపల టెక్స్ట్ కనిపించట్లేదు ఎందుకు? ఇక్కడ ఉంది. సో, టెక్స్ట్ లైట్ రాస్తాం. సో, టెక్స్ట్ లైట్ అంటే టెక్స్ట్ వైట్ అయిపోయింది. అలాగే మనకి బూట్‌స్ట్రాప్ లో ఏమేమి ఉంటాయంటే డార్క్ అంటే బ్లాక్. ఓకే. డార్క్ అంటే బ్లాక్, లైట్ అంటే వైట్, సక్సెస్ అంటే గ్రీన్, ప్రైమరీ అంటే బ్లూ. ఓకే. అవి టెక్స్ట్ కలర్స్ అన్నమాట. ఇక్కడ లైట్ ప్లేస్ లో నేను సక్సెస్ రాసాను అనుకోండి. టెక్స్ట్ SUCCSS. సక్సెస్ చూసారా గ్రీన్ అయింది. ఒకసారి అయితే టెక్స్ట్ సెంటర్ చేసేద్దాం. అప్పుడు మీకు కనిపిస్తది క్లియర్ గా. సో, టెక్స్ట్ సెంటర్. సెంటర్‌కి వచ్చిందా? సో, ఇలాగా ఇవే ముందు నుంచే ఇక్కడ రాసుంటాయన్నమాట బూట్‌స్ట్రాప్ లైబ్రరీలో. ఏంటి టెక్స్ట్ సెంటర్ అంటే సెంటర్‌కొచ్చేయాలని చెప్పి. బీజీ డార్క్ అంటే డార్క్ అయిపోవాలి బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పి. అలా ముందు నుంచే రాసుంటాయి. సో, సక్సెస్ చూసారా? సక్సెస్ లాగే డేంజర్ ఉంటది. డేంజర్ అంటే ఏ కలర్ అనుకుంటున్నారు? రెడ్. సో, డేంజర్ ఇస్ రెడ్ అన్నమాట. సో, డేంజర్ రెడ్. ప్రైమరీ అంటే బ్లూ. సో, దిస్ ఇస్ ప్రైమరీ. అలాగే సెకండరీ ఉంటది. సెకండరీ అంటే గ్రే. సో, ఇవి మన షార్ట్ కట్స్ అన్నమాట. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే సెపరేట్ స్టైలింగ్స్ రాయం ఇంకా. ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఇంకా మొత్తం ఆ క్లాస్ లోపలే బీజీ డార్క్, టెక్స్ట్ లైట్ అని దాని లోపలే రాసుకుంటాం. దీని లోపలే డిస్‌ప్లే ఫ్లెక్స్ అని రాసేవాళ్ళం కదా! సో, డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇస్ డీఫ్లెక్స్. డీఫ్లెక్స్. అంతే డిస్‌ప్లే ఫ్లెక్స్ అయిపోయింది. జస్టిఫై కంటెంట్ సెంటర్ అని రాసుకోవాలి. సో, అలా అలా మొత్తం అన్ని క్లాస్‌లోనే రాసేయొచ్చు. సో, మీరు మళ్ళీ సెపరేట్‌గా సీఎస్ఎస్ ఇచ్చి దానికి రాయాల్సిన అవసరం ఉండదు. అండ్ అలాగే నావ్ బార్ ఉంటది కదా! నాప్ బార్‌కి కూడా క్లాస్ ఉంది. సో, డైరెక్ట్ నాప్ బార్ అని ఇస్తే నాప్ బార్‌కి మనం ఏ టైప్ ప్రాపర్టీస్ అప్లై చేస్తాం? డిస్‌ప్లే ఫ్లెక్స్ రాస్తాం. జస్టిఫై కంటెంట్ సెంటర్ స్పేస్ బిట్వీన్ రాస్తాం. దాంట్లో ఉన్న లింక్స్ అన్నిటికి తీసేస్తాం. అదే కదా చేస్తాం. సో, అవన్నీ ముందు నుంచే రాసుంటాయి. సో, మీరిప్పుడు చేయాల్సిందేంటంటే జస్ట్ ఒక క్లాస్ తీసుకుంటారు. డివిజన్ డాట్ నాప్ బార్. జస్ట్ అంతే. ఇప్పుడు దీని లోపల ఏ ట్రే పెట్టినా నేను ఒక ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను. ఒక ఇమేజ్ పెట్టాను. అలాగే ఒక సెర్చ్ బార్ పెడతాను. గుడ్ టైప్ టెక్స్ట్. సో, ఈ నాప్ బార్‌కి బీజీ ఇచ్చేద్దాం. బ్యాక్‌గ్రౌండ్ సక్సెస్. ఓకే. సో, ఇది నాప్ బార్ అన్నమాట. సో, చూసారా ఆల్రెడీ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఉంది దానికి. పైన కనిపిస్తుందా చిన్నది? కనిపించిందా పైన మన నాప్ బార్?
సో బీజీ సక్సెస్ ఇచ్చాం. నావ్ బార్ అని రాసిన నెక్స్ట్ మినిట్ ఏమైందంటే ఈ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై అయిపోతాయి. జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అప్లై అయిపోతాయి. సో అది నావ్ బార్ క్లాస్ అనమాట. ఓకే. సో ఇప్పుడు నావ్ బార్ క్లాస్ తర్వాత ఇక్కడ యూఎల్‌లో ఎల్ఐ ఒక్కొక్క ఎల్ఐకి నావ్ లింక్ అని పెట్టుకుంటారు క్లాస్. ఓకే. సో క్లాస్ నావ్ లింక్. హలో. ఓకే. సో ఇప్పుడు యూఎల్‌కి నేను క్లాస్ డిస్ప్లే ఫ్లెక్స్ చేయాలి కదా! సో క్లాస్ డీఫ్లెక్స్. అయిపోయిందా? మైక్ ఆపుకోండి అందరూ. సో గ్యాప్ 5. ఓకే. సో దిస్ ఇస్ హౌ ది బూట్‌స్ట్రాప్ వర్క్స్. ఇప్పుడు బూట్‌స్ట్రాప్‌తో మీకు బెనిఫిట్స్ ఎక్కడెక్కడ వస్తాయంటే మెయిన్ ఇలా క్లాసెస్‌లోనే మీరు స్టైలింగ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రెస్పాన్సివ్ వెబ్‌సైట్స్ చెప్పాను గుర్తుందా? ఫోన్‌కి ఇవన్నిటికి సరిపోయే వెబ్‌సైట్స్ అని చెప్పాను గుర్తుందా? అవన్నీ దీంట్లో ఒకేసారిలో రాసేయొచ్చనమాట. అంటే మల్టిపుల్ టైమ్స్ రాయకుండా దానికి మళ్ళీ సీఎస్ఎస్ రాసి ఈ పిక్సెల్‌కి ఇంత, ఈ పిక్సెల్‌కి ఇంత, ఈ పిక్సెల్‌కి ఇంత రాయకుండా డైరెక్ట్‌గా ఇక్కడే మీరు విడ్త్ డిక్లేర్ చేసుకుంటే అది ఆటోమేటిక్ రెస్పాన్సివ్ అయిపోతాయి. సో ఇప్పుడు దీంట్లో బోల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి లింక్ నుంచి పెట్టాం కదా! లింక్ నుంచి కాకుండా ఆఫ్‌లైన్ పెట్టాలనుకుంటున్నారంటే ఎలా పెడతారో చెప్తాను చూడండి. ఇక్కడ బూట్‌స్ట్రాప్‌కెళ్తారు. సో ఇక్కడ డాక్స్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకుంటారు దీన్ని. సో ఇక్కడ వెబ్ ప్యాక్. సో ఇక్కడ డౌన్‌లోడ్ ఉందా? సో డౌన్‌లోడ్‌లోకెళ్ళి ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు బూట్‌స్ట్రాప్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే ఉన్న అడ్వాంటేజెసే కాదు. ప్రాబ్లమ్ ఏంటంటే మన కోడ్ లెంత్ పెరిగిపోద్దన్నమాట. నార్మల్‌గా మనం సీఎస్ఎస్ రాస్తే ఎంత రాస్తాం? మహా అయితే 25 లైన్స్ అలా రాస్తాం. బట్ బూట్‌స్ట్రాప్‌లో ప్రీ రిటన్ కోడ్ ఆల్‌మోస్ట్ ఒక 13,000-15,000 లైన్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే దాన్ని లింక్ చేస్తున్నారో ఆ మొత్తం కోడ్ అంతా దీనికి లింక్ అయిపోతుంది. సో దానివల్ల మీ కోడ్ అంతా పెరుగుతుంది. ఒకసారి బూట్‌స్ట్రాప్‌లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటాయో చూద్దాం. సో అంటే 20,000, 30,000 ఆ మాత్రం ఉంటాయన్నమాట. సో బూట్‌స్ట్రాప్ లోపల ప్రీ రిటన్ కూడా అంతే ఉంటది. ఇప్పుడు మేము ఇక్కడ డౌన్‌లోడ్ చేస్తే ఇక్కడ డౌన్‌లోడ్ చేస్తున్నాం. సో ఇక్కడ డౌన్‌లోడ్ ఉందా? సో డౌన్‌లోడ్ చేస్తే మీకు ఒక జిప్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతది. ఇక్కడ చూస్తున్నారా బూట్‌స్ట్రాప్ 5.3 డేస్ డౌన్‌లోడ్ అయింది. దీన్ని ఓపెన్ చేసుకుంటారు. అంత రియాక్షన్ అవసరం ఏం లేదు. కరెంటే పోయింది. ఓకే. సో ఈ బూట్‌స్ట్రాప్ ఫోల్డర్ ఇలా వస్తది. సో ఆల్రెడీ మీకు అన్‌జిప్ చేయడం నేర్పించాను కదా! దీన్ని అన్‌జిప్ చేసుకుంటారు. సో ఎక్స్ట్రాక్ట్ ఆల్‌ని ఇక్కడ అన్‌జిప్ అవుతుంది. సో 2 మినిట్స్ ఆగితే అన్‌జిప్ అయిపోద్దిది. సో ఇది మన బూట్‌స్ట్రాప్ ఫోల్డర్. సో బూట్‌స్ట్రాప్ ఫోల్డర్ లోపల ఈ ఫోల్డర్ ఉందా? ఈ ఫోల్డర్‌ని ఓపెన్ చేస్తే ఇక్కడ సీఎస్ఎస్ ఉంటది. జేఎస్ ఉంటది. ఓకే. ఇప్పుడు మీరేం చేస్తారంటే అవ్వట్లేదా? ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందా? రీస్టార్టా? ఇన్‌స్టాల్ ఏం అవసరం లేదురా. డౌన్‌లోడ్ చేసిన తర్వాత చేసుకోండి. పర్లేదు వీడియో పెడతాను కదా! ఎలాగో. పోనీ ఇప్పుడు అవుతుందా స్క్రీన్ షేర్? స్క్రీన్ వస్తుందా? ఓకే. మీకు వీడియో ఉంటది కదా! ప్రాబ్లమ్ ఉండదులే. ఇక్కడ ఏమైనా మిస్ అయితే వీడియో మీకు పంపించేస్తాను. సో బూట్‌స్ట్రాప్ డౌన్‌లోడ్ అయిపోయాక ఆ ఫోల్డర్ వచ్చాక ఆ ఫోల్డర్‌ని తెచ్చి మీ వీఎస్ కోడ్‌లో పేస్ట్ చేసుకుంటా. సో సీఎస్ఎస్ ఇక్కడుందా? సో ఈ సీఎస్ఎస్ ఫోల్డర్‌ని కాపీ చేసుకోండి. ఈ సీఎస్ఎస్ ఫోల్డర్‌ని కాపీ చేసి వీఎస్ కోడ్‌లో ఆఫ్‌లైన్ ఎలా పెట్టాలో చెప్తున్నాను. సో వీఎస్ కోడ్‌లో ఇక్కడ ఒక ఫోల్డర్ తీసుకుంటారు. ఫోల్డరా? ఫోల్డర్. డైరెక్ట్‌గా ఈ ఫోల్డర్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. యాహ్! సో సీఎస్ఎస్ ఫోల్డర్ ఇక్కడ పేస్ట్ అయిందా? సో ఈ సీఎస్ఎస్ లోపల మీరు చూస్తే ఇక్కడ బూట్‌స్ట్రాప్ గ్రిడ్, బూట్‌స్ట్రాప్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవంతా బూట్‌స్ట్రాపే. కనిపిస్తుందా బూట్‌స్ట్రాప్ కోడ్ ఎలా ఉందో? ఒకసారి. సో ఇది బూట్‌స్ట్రాప్ కోడ్ అన్నమాట. ముందు నుంచే డిక్లేర్ చేసిన కలర్స్, యుటిలిటీస్ ఓకే. యుటిలిటీస్ మినిమమ్ ఉంటాయి. ఇవన్నీ దానికి ప్రీ రిటన్ కోడ్ అన్నమాట. సో ఇదంతా మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. సో ఇక్కడ మీకు బూట్‌స్ట్రాప్ మెయిన్ డాట్ సీఎస్ఎస్ అని ఒకటుంటది. ఇదుందా? సో దీన్ని మీరు లింక్ చేసుకోవాలన్నమాట. లేదా బూట్‌స్ట్రాప్ డాట్ సీఎస్ఎస్. ఓకే. బూట్‌స్ట్రాప్ డాట్ సీఎస్ఎస్ ఉందా? ఇది మీ మెయిన్ కోడ్ చూస్తున్నారా? బ్యాక్‌గ్రౌండ్ సక్సెస్ అంటే గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్
సెకండరీ అంటే గ్రే ఇవన్నీ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నారు. మీరు కావాలంటే మార్చుకోవచ్చు దీన్ని. బట్ ఇక్కడ డిక్లేర్ అయిన కలర్స్ అయితే ఇవే. సక్సెస్ అంటే గ్రీన్, సెకండరీ అంటే గ్రే, ఇన్ఫో అంటే బ్లూ, ఓకే. వార్నింగ్ అంటే యెల్లో, డేంజర్ అంటే రెడ్, లైట్ అంటే ఇది, డార్క్ అంటే ఇది. సో, ఇక్కడ చూస్తున్నారా కోడ్ అంతా ఎలాగుందో? సో, ఇది ప్రీ రిటన్ సీఎస్ఎస్ అనమాట. లైబ్రరీ అంటే ఇది. సో, ఇలా ముందు నుంచే కలర్స్ రాసి ఉంటాయి. మీరు దీన్ని యాక్సెస్ చేసుకుంటారు. బాడీకి ఏటేటి ఉండాలి ముందే రాసేసారు. చూసారా ఫాంట్ ఫ్యామిలీ ఏముండాలి? సో, ఇక్కడ మీకు బాడీ మొత్తానికి ఒకటే ఫాంట్ కావాలనుకుంటున్నారంటే బాడీకి ఇక్కడ ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ మార్చేస్తారు. ఫాంట్ ఫ్యామిలీ 8 పెడితే బాడీ మొత్తానికి అదే ఫాంట్ ఫ్యామిలీ అప్లై అయిపోద్ది. బికాస్ ఆఫ్ బూట్‌స్ట్రాప్. సో, హెచ్ఆర్‌కి ఏముండాలి? హెచ్1, హెచ్2, హెచ్4 అన్నిటికి ఏముండాలి? ఇవన్నీ ముందు నుంచి రాసుంటాయి. చూస్తున్నారా? సో, ఇవన్నీ ముందు నుంచే డిక్లేర్ చేసి ఉంటాయి. దానికి ఎంత హైట్ ఉండాలి? ఎంత మార్జిన్ ఉండాలి? ఎంత బార్డర్ ఉండాలి? ఇవన్నీ రూల్స్ ప్రకారంగా ముందు నుంచి డిక్లేర్ అయి ఉంటాయి. మీరు జస్ట్ దీన్ని లింక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ లింక్ నుంచి లింక్ చేసాం కదా! ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమవుతదంటే, ఎప్పుడైతే మన బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్ సర్వర్ స్లో ఉంటదో, అప్పుడు మనకి వెబ్‌సైట్ లోడ్ అవ్వదు మన వెబ్‌సైట్. ఎందుకంటే మన స్టైలింగ్ అంతా లింక్ నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి. సో, ఇప్పుడు ఈ లింక్‌ని తీసేద్దాం ఇక్కడ నుంచి. లింక్ నుంచి కాకుండా ఆఫ్‌లైన్ మనం లింక్ చేసుకుందాం మన బూట్‌స్ట్రాప్ ఫైల్‌ని. సో, జస్ట్ డిలీట్ ఇట్. దెన్ గో టు లింక్ రిలేషన్‌షిప్ స్టైల్ షీట్ ఓన్లీ. దెన్ సీఎస్ఎస్ ఫోల్డర్ లోపల bootstrap.css అని ఉంటది. bootstrap.css. ఓకే. సో, bootstrap.css లింక్ చేసి వదిలేస్తారు. అంతే. అయిపోయింది. సేమ్ కోడ్ అక్కడే అలాగే ఉంటది. బట్ ఆఫ్‌లైన్ ఇప్పుడు ఆఫ్‌లైన్ యాక్సెస్ చేస్తాం దాన్ని. సో, ఇది సీ సేమ్ కోడ్ బట్ ఇందాకలా ఆన్‌లైన్ నుంచి యాక్సెస్ చేసాం. ఆ లింక్ యూజ్ చేసి ఇప్పుడు ఆఫ్‌లైన్ ఫోల్డర్ పెట్టి లింక్ చేసుకున్నాం. ఓకే. సో, సీఎస్ఎస్ ఫోల్డర్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాం కదా! అలాగే జావాస్క్రిప్ట్ ఫోల్డర్ కూడా అక్కడే ఉంటది. జావాస్క్రిప్ట్ ఫోల్డర్ ఉంది కదా ఆల్రెడీ అక్కడ. సో, ఇప్పటి వరకు జావాస్క్రిప్ట్ మీకు చెప్పలేదు. అందుకే వాడట్లేదు. బట్ ఇప్పుడు బూట్‌స్ట్రాప్ చెప్తాను కదా! మీరు కోడ్ రాయక్కర్లేదు. బట్ జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేస్తారంటే ఇప్పుడు సీఎస్ఎస్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నారా? హెడ్ ట్యాగ్ లోపల ఇక్కడ లింక్ చేస్తున్నారా? అలాగే స్క్రిప్ట్ ట్యాగ్స్ ఎక్కడ లింక్ చేస్తారంటే ఇక్కడ బాడీ ఎండ్ అవుతుందా? కరెక్ట్‌గా బాడీ ఎండ్ అయ్యే ముందు. ఇక్కడ బాడీ ఎండ్ అవుతుందంటే కరెక్ట్‌గా దీని ముందు స్క్రిప్ట్ అని యూజ్ చేస్తారు. ఓకే. స్క్రిప్ట్ అని వదిలేస్తారు. దీనికి ఎస్ఆర్‌సీ అయినా ఇచ్చుకోవచ్చు. లేదా దీని లోపల మీరు జావాస్క్రిప్ట్ కోడ్ అయినా రాసుకోవచ్చు. సో, స్క్రిప్ట్ లోపల ఎస్ఆర్‌సీ అని ఇచ్చేసి సోర్స్‌లో సోర్స్ లోపల మీ జావాస్క్రిప్ట్ ఫోల్డర్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటారు. జావాస్క్రిప్ట్ ఇక్కడ జేఎస్ ఫోల్డర్ కూడా ఉందా? కంట్రోల్ సి. సో, జావాస్క్రిప్ట్ ఫోల్డర్ కూడా ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో, ఫస్ట్ రోజు నన్ను అడిగారు కదా! ఆ పక్క ఇలా స్లైడ్ అవుతున్నాయి. ఆ బటన్ నొక్కితే స్లైడ్ అవుతుంది. అవన్నీ ఎలా అవుతాయంటే అదంతా బూట్‌స్ట్రాప్ యూజ్ చేసి అవుతది. ఇప్పుడు చెప్తాను చూడండి. సో, జేఎస్ ఫోల్డర్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో, జేఎస్ లోపల ఇవి మన జేఎస్ అనమాట. సో, bootstrap.jsని మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. ఓకే. సో, మన index.html ఇది. సో, ఈ ఎస్ఆర్‌సీలో జేఎస్, జేఎస్ లోపల bootstrap.js ఈ రెండిటిని ఇక్కడ లింక్ చేసుకున్నాం. అంతే. ప్రస్తుతానికి ఇంకేం చేయక్కర్లేదు. ఇప్పుడు మీకు కరాజులు అడిగారు కదా! సో, ఈ డివిజన్ ఎండ్ అయిపోయింది అనుకుందాం. ఇది అవసరం లేదు పీకేద్దాం. నావ్ బార్‌లో ఉంచుదాం. నావ్ బార్‌ని రెడ్ కలర్, బ్రౌన్ కలర్ ఏదో కలర్ ఉందా? గ్రీన్ కలర్ అయితే చాలా బాగాలేదు. ఇన్ఫోలో పెడదాం బావుంటది. సో, ఇన్ఫో కలర్‌లో పెట్టుకుందాం. సో, ఈ ప్రస్తుతానికి నావ్ బార్ ఇలాగే ఉందనుకుందాం. ఓకే. దీన్ని వదిలేద్దాం. ఇప్పుడు మనం కరౌజల్ పెడదాం. ఓకే. కరౌజల్ ఎలా ఉంటదంటే బాడీ లోపలే కదా! ఈ డివిజన్ తర్వాత డివిజన్ కంటైనర్ ఒకటి తీసుకుంది. డివ్ డాట్ కంటైనర్. కంటైనర్‌కి ప్రాపర్టీస్ ఏముంటాయంటే, కంటైనర్ ఎప్పుడు పాడింగ్, మార్జిన్ అన్ని తీసుకొని వస్తదనమాట. ఒక చిన్న బాక్స్‌లా తయారవుతది. సో, కంటైనర్ తీసుకున్నాక దాంట్లో కరౌజల్ తీసుకోవాలంటే bootstrap.com'కెళ్తే ఇక్కడ మీకు అలా కిందకి వెళ్తే ఇక్కడ మీకు కరౌజల్ అని ఒకటి కనిపిస్తది. వెతకండి బాగా. కొలాప్స్ కరౌజల్ కనిపిస్తున్నాయండి? కొలాప్స్ బటన్ ఉంది. కరౌజల్ ఉంది. సో, ఇప్పుడు నేను కరౌజల్ తీసుకుంటా. సో, కరౌజల్‌కొచ్చాక ఇక్కడ మీకు కోడ్ ఉంటది. సో, ఇది ఫస్ట్ స్లైడ్, ఇది సెకండ్ స్లైడ్, ఇది థర్డ్ స్లైడ్ కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? సో, ఇదే కదా మీరు అడిగారు ఎలా చేయాలని చెప్పి. సో, ఇక్కడ ఈ కోడ్ ఉందా? ఈ కోడ్ మొత్తాన్ని అలా కాపీ కొట్టేస్తారు. కాపీ అయిపోయిందా? లెట్స్ గో హియర్. దెన్ కంటైనర్‌లో పేస్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు తెలియాల్సిందేంటంటే, ఈ కరౌజల్ ఇన్నర్ ఉందా? కరౌజల్ ఇన్నర్ లోపల ఈ యాక్టివ్ అనన్నది ఫస్ట్ మీరు వెబ్‌సైట్ ఓపెన్ అయిన వెంటనే యాక్టివ్ అని ఉన్న ఎలిమెంట్ మీకు కనిపిస్తది. ఎస్ఆర్‌సీ లోపల ఇమేజెస్ పెట్టేస్తారు. 3 ఇమేజెస్ ఈ ఎస్ఆర్‌సీలో ఒకటి, ఈ ఎస్ఆర్‌సీలో ఒకటి, ఈ ఎస్ఆర్‌సీలో ఒకటి. పెట్టేస్తే మీకు ఇక్కడ కరౌజల్ రన్ అయిపోద్ది. సో, ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. బట్ రన్ అవ్వట్లేదు అనగా ఇమేజెస్ లేవు. చూసారా సైడ్ అవుతుంది ఇది. సైడ్ అవుతుందా? బట్ అక్కడ ఇమేజ్ ఉంటే సైడ్ అవుతది. సో, మీకు ఇమేజెస్ పెట్టేస్తాను ఆగండి. ఆన్‌లైన్ ఏదో ఒక ఇమేజ్. ఆన్‌లైన్ వద్దు. ఆఫ్‌లైన్ ఇమేజెస్ పెడదాం. ఆన్‌లైన్ మళ్ళీ మీకు నెట్ లాగ్ అయితే మీకు అవ్వట్లేదు అనేసి ఉంటది. సో, ఇది మన వెబ్‌సైట్ కదా! లెట్స్ గో టు ఆ కోడ్. సో, చూసారా జస్ట్ అంతే. ఈ ప్రీవియస్ బటన్ ఉందా? ఈ బటన్స్ అన్నీ ప్రస్తుతానికి ఇలా ఉన్నదాన్ని మీరు ముట్టుకోకండి. తర్వాత మీకు చెప్తాను దాన్ని. ఇది జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ముందే రాస్తారనమాట. సో, ప్రీవియస్ బటన్ నొక్కితే ముందుకెళ్తది. నెక్స్ట్ బటన్ నొక్కితే నెక్స్ట్‌కెళ్తది. సో, ఇలా మన కరౌజల్స్‌ని యూజ్ చేస్తాం. జస్ట్ ఈ కరౌజల్ ఇన్నర్ లోపల
ఈ కరౌజల్ ఐటమ్ ఉందా? ఈ కరౌజల్ ఐటమ్స్ మీరు చూసుకోవాలి. దాంట్లో ఇమేజెస్ మార్చుకోవాలి. అంతే. మీరు చేయాల్సిందంతా అంతే. ఇంకేం చేయక్కర్లేదు. అయిపోయింది. స్లైడ్ అయిపోతది. మీరింక కష్టపడి రాయాల్సిన అవసరం లేదు. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలా కరౌజల్ వర్క్ అవుతుందన్నమాట. ఎవరడిగారు నన్ను కరౌజల్ ఫస్ట్‌లో? నువ్వే కదా మహాలక్ష్మి? కరౌజల్ అడిగింది నువ్వే కదా! ఆ! సో, మార్కెట్ ట్యాగ్ యూజ్ చేశారు. అలాగే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారా బూట్‌స్ట్రాప్‌లో? ఇక్కడ చూడండి ఏటేటుంటాయో. కరౌజల్ లాగే మనకి ఇంకా చాలా ఉంటాయి. బటన్స్ ఉంటాయి, బటన్ గ్రూప్స్ ఉంటాయి, కార్డ్స్ ఉంటాయి, కొలాబ్స్ ఉంటది. కొలాబ్స్ బటన్ తెలుసా? రెస్పాన్సివ్ వెబ్‌సైట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా వెబ్‌సైట్ మొత్తం క్లోజ్ చేసాక నావ్ బార్‌లో ఐటెమ్స్ ఉన్నాయా? అవెక్కడికెళ్తాయి? ఆ లిస్ట్ ఉందా? ఎక్కడికెళ్ళాలి? అది క్లోజ్ చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే, ఆ బటన్ ఉందా? ఆ లిస్ట్ అంతా ఒక బటన్ అయిపోద్ది. ఆ బటన్ నొక్కితే ఇలా కిందకి రావడం, పైకెళ్ళడం అవుతుంటదనమాట. సో, అది కొలాప్స్ బటన్ అనమాట. సో, డ్రాప్ డౌన్స్ ఉంటాయి. డ్రాప్ డౌన్స్ అంటే దాని మీద ట్యాప్ చేస్తే కింద కింద మెన్యూ వస్తుందా? సో, దాన్ని డ్రాప్ డౌన్ అంటారు. సో, దిస్ ఇస్ డ్రాప్ డౌన్ అనమాట. సో, ఇది డ్రాప్ డౌన్. ఇదిగో ఈ డ్రాప్ డౌన్ బటన్ తెలుసు కదా! ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తాయి. తెలుసా? ఇది డ్రాప్ డౌన్ అనమాట. లిస్ట్ గ్రూప్ చూసారా? సెకండ్ ఐటెమ్, థర్డ్ ఐటెమ్ లిస్ట్ అనమాట ఇది. సో, లిస్ట్ యూఎల్ఎల్ఐ లిస్ట్ గ్రూప్, లిస్ట్ ఐటెమ్ అలా పెట్టుకున్నారు ముందు నుంచి. ఈ పేర్లు మీరు వాడుకోవాలనమాట. లేదా దీన్ని కాపీ చేసి, పేస్ట్ చేసి అక్కడ వాడుకోవచ్చు. మోడల్ తెలుసా మోడల్? తెలీదా? మోడలే. అది కాదులే. బట్ ఇది చూస్తున్నారా? డిస్‌ప్లే మీద ఇలా వస్తదనమాట. క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోవాలి. అంటే ఏమైనా ట్యాప్ చేస్తే చిన్న పాపప్ వస్తది కదా! చిన్న పాపప్ లాగా వస్తది. సో, పాపప్‌ని మోడల్ అంటామనమాట మన భాషలో. ఓకే. మన డెవలపర్ భాషలో పాపప్స్‌ని మోడల్ అంటాం. ఎక్కడైనా క్లిక్ చేస్తే చిన్న పాపప్‌లో ఎగ్జాంపుల్ వస్తది కదా! వార్నింగ్స్, ఎర్రర్స్, లాగిన్ పేజెస్ ఇవన్నీ మోడల్‌లో చేస్తారు. సో, దిస్ ఇస్ మోడల్ అనమాట. సేవ్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఓకే. సో, దిస్ ఇస్ మోడల్. ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తే మోడల్ వచ్చేస్తది. ఓకే. తర్వాత నావ్ బార్ ఉంటది. సో, నావ్ బార్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా! నావ్ బార్ అప్లై చేస్తే మీకు నావ్ బార్‌కి రావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. నావ్స్ అండ్ టాప్ ఆఫ్ క్యాన్వాస్ అంటే ఇప్పుడు పక్క నుంచి ఇక్కడ నుంచి ఎప్పుడైనా వచ్చి ఉంటే చూసారా ఎప్పుడైనా? నావ్ బార్ ఆఫ్ క్యాన్వాస్. సో, ఆఫ్ క్యాన్వాస్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే పక్క నుంచి ఒకటొస్తుందా? ఇప్పుడు చూసారా వెబ్‌సైట్‌లో ఇది రావడం అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని. సో, ఇది అన్నమాట. ఇది దాని పేరు. ఆఫ్ క్యాన్వాస్ దాని పేరు. ఓకే. పక్క నుంచి వస్తుందా? దాని లోపల మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో, దిస్ ఇస్ ఆఫ్ క్యాన్వాస్ కోడ్. దీన్ని కాపీ చేస్తారు. ఈ డ్రాప్ డౌన్ ఐటెమ్ అక్కడ యాక్షన్ ఇవన్నీ ఉన్నాయా? యాక్షన్ ఎక్కడుంది చూసారా అక్కడ? ఇవన్నీ మార్చుకోవాలి మీరు. ఇక్కడ యాక్షన్ డ్రాప్ డౌన్ మెన్యూ లోపల ఏటేటి ఉన్నాయో అవన్నీ అక్కడ మార్చుకోవచ్చు మీరు. డ్రాప్ డౌన్ బటన్ కాకుండా మీకు లోగో కావాలి, ఫోటోస్ కావాలి, ఇమేజెస్ కావాలి, ఏటి కావాలంటే అక్కడ పెట్టుకుంటారు. సో, దాన్ని ఆఫ్ క్యాన్వాస్ అంటారనమాట. సో, నెక్స్ట్ నుంచి మీరు సీఎస్ఎస్ యూజ్ చేయకుండా బూట్‌స్ట్రాప్ యూజ్ చేయబోతున్నారు. ఎందుకంటే బూట్‌స్ట్రాప్ అంటే కొంచెం ఈజియర్‌గా ఉంటది. ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. రెస్పాన్సివ్ ఎలా చేస్తామని చెప్పి. సో, ప్రస్తుతానికి క్లాస్‌ని పాజ్‌లో పెడదాం. మన బ్లాక్ బోర్డ్ ఎక్కాలి. చాక్ ఉందా?